ఈరోజు గృహవైద్య విభాగంలో ముఖ్యంగా వాతానికి సంబంధించినటువంటి డిసీజెస్ ఆయుర్వేద వైద్యం లోపల 80 రకాలు చెప్తారు. అశీతి వాత రోగాస్ 40 రకాలు పిత్తానికి సంబంధించింది, ఒక 20 రకాలు కఫానికి సంబంధించినటువంటి వ్యాధులు. ఈ విధంగా మనము డివిజన్ చేసుకున్నప్పుడు 80 రకాల వాత వ్యాధుల లోపల కూడా చాలా వరకు కూడా నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి కానీ, బోన్స్కు సంబంధించినవి కానీ, మజిల్స్కు సంబంధించిన డిజార్డర్స్ మనకు చాలా వరకు కనిపిస్తుంటాయి. ఈరోజు మనము ఈ గృహవైద్య విభాగంలో ముఖ్యంగా చర్చించుకున్నటువంటి వ్యాధి పేరు గౌట్ ఆర్థరైటిస్ అంటారు. గౌటీ ఆర్థరైటిస్ అని చాలామంది కూడా ఇది తెలిసినటువంటి వ్యాధి. ఆయుర్వేద వైద్య విధానంలో దీన్ని వాతరక్తంగా చెప్తుంటాం. పేషెంట్స్ చాలామంది కూడా జాయింట్ పెయిన్స్ తోటి బాధపడే వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దాంట్లో రకరకాల డివిజన్స్ ఉంటాయి. జాయింట్ పెయిన్ అనగానే అది ఆస్టియో ఆర్థరైటిసా, రొమటైడ్ ఆర్థరైటిసా, లేకుంటే మామూలుగా జాయింట్స్కు సంబంధించినయా, బోన్స్కు సంబంధించినయా, లేకుంటే మజిల్స్కు సంబంధించినయా, ఇట్లా రకరకాలుగా మనం అనాలిసిస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే గౌటీ ఆర్థరైటిస్ లేదా వాతరక్తము దాని గురించి మనం చర్చించుకునే ముందు ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అనేది చాలా ప్రధానంగా మనం గుర్తించాలి. శరీరం లోపల చాలా వరకు వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం తీసుకున్నటువంటి ఆహారము డైజెషన్ అయిపోయిన తర్వాత వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా బహిర్గతం చేసేటువంటి ఆర్గాన్స్ ఉంటాయి, ముఖ్యంగా కిడ్నీస్. అందుకనే వేస్ట్ మెటీరియల్స్ని మనము త్రిమలాలుగా గుర్తిస్తారు ఆయుర్వేద వైద్యంలో. మూత్రం ఒకటి, పురీషం ఒకటి, అట్లాగే స్వేదం, చెమట. చాలా వరకు యూరిక్ యాసిడ్ అనేది యాజ్ యూజువల్గా శరీరం లోపల ఉండి డిజాల్వ్ అయిపోయి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అయినటువంటి కిడ్నీస్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువయ్యి కిడ్నీస్ ద్వారా అంటే యూరినేషన్ ద్వారా మూత్రం ద్వారా బయటికి పోకుండా శరీరం లోపలే ఉండి ముఖ్యంగా జాయింట్స్ లోపల అక్కడే డిపాజిట్ కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి లూబ్రికేషన్స్ అంటే ప్రతి జాయింట్లో కూడా లూబ్రికేషన్స్ జరగాలి. జరగకుండా అక్కడ స్టిఫ్నెస్ ఏర్పడి ఆ జాయింట్ను చాలా వరకు కూడా బాధను కలిగించేటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ గౌట్ ఆర్థరైటిస్ లేదా వాతరక్తం దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఒక్కసారి ఆయుర్వేద వైద్య విధానంగా పరిశీలిస్తే ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినటం వల్ల, ఉష్ణకరమైనటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల, అంతేకాకుండా నాన్ వెజ్కు సంబంధించినటువంటి పదార్థాల్లో కూడా స్పైసీ బాగా మసాలాలు ఇలాంటివి తినడం వల్ల, అంతేకాకుండా ముఖ్యంగా రాత్రి వేళ లోపల ఎక్కువ సమయము మనము నిద్రపోకుండా ఉండి ఒక్కోసారి భోజనం చేసే పద్ధతులు ప్రతిసారి చెప్తున్నాం ప్రతి ఎపిసోడ్లో కూడా విరుద్ధాహార విహారాలు చేయకూడదు. దానికి ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ వైద్యం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా వాతానికి సంబంధించినటువంటి డిసీజ్ ఇది, దాని పేరే వాతరక్తం అంటుంటాయి. ఎప్పుడైతే దోషాలు సమానంగా ఉన్నప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటామో, ఈ దోషాలు అసమానంగా ఉన్నప్పుడు దాన్ని వ్యాధిగా అంటుంటాం. దోషధాతు మలామూలం హీ శరీరం అన్నారు. అందుకే ఎప్పుడైతే ఈ దోషాలు ఉన్నదానికంటే అగ్రివేషన్ అవుతుంటాయో, వృద్ధి పొందుతాయో, ఈ దోషాలు వృద్ధి పొందడానికి గల కారణాలు తీసుకునే పదార్థాలు. ఈ వాత దోషం అనేది వృద్ధి చెంది అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని కూడా చెరచటం వల్ల ఆ రక్తధాతువు కూడా చెరిచి ఎక్కడెక్కడైతే ఈ జాయింట్స్ ఉంటాయో అక్కడ డిపాజిట్ అయ్యి ఆ జాయింట్స్ని స్టిఫ్నెస్ కలిగిస్తుంది, వాపును కలిగిస్తుంది. అట్లే కాకుండా ప్రికింగ్ పెయిన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆయుర్వేద పద్ధతిలో చూస్తే దోషధాతువులతో ఏర్పడ్డది. అంటే దోషం అంటేనేమో వాతము, ధాతువు అనేది కూడా రక్తం అనే ఒక ధాతువు. ఈ దోషము ప్లస్ ఈ ధాతువు రెండిటి యొక్క అసమానత్వం వల్ల వృద్ధి చెంది ఈ వాతరక్తం రావడానికి అవకాశం ఉంటుంది.
అంటే ప్యాథోజెనిసిస్ ఏర్పడుతుంది. మన మోడర్న్లో చూస్తే ప్రతి డిసీజెస్ కూడా ప్యాథోజెనిసిస్ ఇంపార్టెంట్. అట్లాగే ఆయుర్వేదిక్ లోపల సంప్రాప్తి అనేది ప్యాథోజెనిసిస్గా చెప్తుంటారు. అంటే వ్యాధి రావటానికి గల కారణాలు, ఏ విధంగా వ్యాధి వస్తుంది శరీరం లోపల. ఈ వాతరక్తము లేదా గౌట్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఆయుర్వేదం లోపల వాతహర, అంటే వాతంతో వచ్చింది కాబట్టి వాతహర చికిత్సలు చేయాలి. ప్రతి వ్యాధికి కూడా స్నేహము స్వేదము అని రెండు చెప్తుంటారు. ముఖ్యంగా వాత వ్యాధుల లోపల స్నేహం అంటే ఏంటంటే ఏదైనా ఆయిల్స్ తోటి, అంటే వాతాన్ని శమింపచేసేటువంటి ఆయిల్స్ చాలా ఉంటాయి ఆయుర్వేదం లోపల. ఈ గౌటి ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్న వాళ్ళకు చాలా వరకు కూడా మహానారాయణ తైలము, ధన్వంతరి తైలము, ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తుంటాయి. ప్రతి ఆయుర్వేదిక్ షాపులో మనకు దొరుకుతాయి. ఎక్కడెక్కడైతే వాపులు ఉంటాయో ఆ మహానారాయణ తైలం లేదా ధన్వంతరి తైలాన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే, అంటే కొంచెం గోరువెచ్చగా చేసి రాసుకోవాలి, చాలా వరకు కూడా ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా స్వేదం చేయాలి. అంటే స్నేహనం అంటే ఆయిల్స్ తోటి రాయటం. స్వేదన కర్మ అంటే ఏదైనా కొంచెము, అంటే హాట్ వాటర్ ఫర్మెంటేషన్ అంటుంటాం. వాతహర ద్రవ్యాలను ముఖ్యంగా వావిలాకు కానీ జిల్లేడాకు కానీ ఈ రెండు ముఖ్యంగా బాగా పనిచేస్తుంటాయి. అలాగే ఆముదం ఆకు, ఈ మూడిటిని కూడా కచ్చాపిచ్చగా దంచి ఒక ముద్ద మాదిరిగా చేసి ఒక క్లాత్లో పెట్టి మూట మాదిరిగా చేసేసి ఆ ధన్వంతరి తైలం లోపల మనం ఇలా ముంచేసి ఎక్కడెక్కడైతే వాపులు ఉన్నాయో అక్కడ పెట్టుకున్నట్టయితే ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేస్తే చాలా వరకు కూడా ఈ గౌటి ఆర్థరైటిస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వమన విరేచనాలు కూడా ఇంపార్టెంట్. వాత వ్యాధుల లోపల విరేచన కర్మ కంపల్సరీ చేయాలి. చాలామంది కూడా ఈ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళకు కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధత. ఆ మలబద్ధత తగ్గాలి అంటే కొంచెం విరేచనానికి సంబంధించిన డ్రగ్స్, ముఖ్యంగా త్రిఫలాచూర్ణము చాలా బాగా పనిచేస్తుంది. ఈ గౌటి ఆర్థరైటిస్ లేదా వాతరక్తము తగ్గించడానికి ముఖ్యంగా ఆయుర్వేదం లోపల శొంఠి చాలా బాగా పనిచేస్తుంది. ఈ శొంఠిని పౌడర్గా చేసేసుకొని అర చెంచా పొద్దున, అర చెంచా సాయంత్రము తేనెతో తీసుకున్నట్లయితే ఒక 15 రోజులు చాలా వరకు ఈ వాతరక్తం తగ్గుతుంది. అట్లాగే అశ్వగంధ పౌడర్ 2 చెంచాలు పొద్దున, 2 చెంచాలు సాయంత్రము పాలల్లో కలిపి తీసుకోవాలి. ఏదైనా మినిమం 15 డేస్, మ్యాక్సిమం 1 మంత్ చాలా వరకు ఈ వాతరక్తాలు లేదా జాయింట్ పెయిన్స్ అంటుంటాము, లేదా గౌటి ఆర్థరైటిస్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే గుడూచి, తిప్పతీగ అంటుంటాము. ఈ గుడూచి పౌడర్ ఉంటుంది, లేదా గుడూచి స్వరసం, అంటే కషాయంగా కానీ స్వరసంగా తయారు చేసుకొని లిక్విడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు మనం. అట్లాగే కరక్కాయ, హరితకి, ఈ కరక్కాయ పౌడర్ కూడా 1 చెంచా పొద్దున, 1 చెంచా సాయంత్రము మనము కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా మోషన్ ఫ్రీ అవడమే కాకుండా మెటబాలిక్ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్సింగ్ చేస్తుంది. అంతేకాకుండా గుగ్గులకు సంబంధించినటువంటి ప్రిపరేషన్స్, వాత రక్తము లేదా గౌటి ఆర్థరైటిస్ చాలా వరకు గుగ్గులకు సంబంధించిన ప్రిపరేషన్స్ చాలా బాగా పనిచేస్తుంటాయి. కైశోర గుగ్గులు అనేటువంటి ట్యాబ్లెట్స్ ఇవి. ఈ కైశోర గుగ్గులు ట్యాబ్లెట్స్ ఉదయం 2, సాయంత్రం 2 కనుక తీసుకున్నట్లయితే ఈ గౌటి ఆర్థరైటిస్ లేదా వాతరక్తం కూడా తగ్గి చాలా వరకు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఆయుర్వేద వైద్యంలో చెప్పినటువంటి డ్రగ్స్ చాలా వరకు ఉపయోగపడుతుంటాయి. ఈ విధంగా ఈరోజు మనం ఈ గృహ వైద్యం లోపల గౌటి ఆర్థరైటిస్ లేదా వాతరక్తం, అంటే జాయింట్స్ అన్ని స్టిఫ్ అయినాయి, నడవలేని పరిస్థితి, ఒక అడుగు వేయాలన్నా ఇబ్బంది, కూర్చోవాలన్నా ఇబ్బంది, పడుకోవాలన్నా ఇబ్బంది, ఇట్లా రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. హ్యాపీగా ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యాలతోటి ఏ విధంగా తగ్గించుకోవచ్చో మనం చూసాం. మరొక ఎపిసోడ్లో ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు పాటించాలో చూద్దాం. నమస్కారం.